నత్తూరామ్ గోడ్సే. ఈ పేరు వినగానే కొంతమంది పులకరించిపోతారు, కొందరు అంతే అసహించుకుంటారు. ఈయన గాంధీజీ ఎంత ఫేమస్ అయ్యాడో గాంధీజీని చంపి అంత ఫేమస్ అయ్యాడు. నత్తూరామ్ గోడ్సే అంటే రోడ్ మీద ఎవరో వెళ్ళే మనిషి కాదు, తను ఒక ఇంటెలెక్చువల్, ఒక ఇంటెలిజెంట్ పర్సన్. అలాంటి పర్సన్ తనని జైల్లో వేసిన తర్వాత ఆఖరి కోరిక అడిగారు చంపే ముందు. అప్పుడు నథురామ్ గోడ్సే ఏమన్నారంటే, నా అస్థికలని ఎప్పుడైతే సింధు రివర్ ఇండియాలో ఫ్రీగా ప్రవహిస్తుందో, ఏ అడ్డంకి లేకుండా ప్రవహిస్తుందో, ఆ సమయాన నా అస్థికలని ఆ రివర్లో కలపాలి అని చెప్పి తను క్లియర్గా కోరుకున్నాడు. అవే కాదు, తన అస్థికలు కలిపే ఎన్ని రోజులైనా పట్టొచ్చు, ఎన్ని డికేడ్స్ అయినా పట్టొచ్చు, కానీ ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడే తన అస్థికలను నీళ్ళల్లో కలపాలి అని చెప్పి తన కోరిక చెప్పాడు. ఇప్పటికీ తన అస్థికలు నాగ్పూర్ మ్యూజియంలో భద్రపరుచున్నాయి. అండ్ ఈరోజు నథురామ్ గోడ్సే కోరిక తీర్చే టైం వచ్చిందేమో, ఎందుకంటే సింధు జలం ఏ అడ్డంకి లేకుండా వేరే ఏ కంట్రీకి వెళ్లకుండా ఇండియాలో ఫ్రీగా ప్రవహిస్తుంది. ఈ టైంలో తన అస్థికలు నీళ్ళల్లో కలిపితే తన ఆత్మకి శాంతి కూరే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఆల్సో కంట్రీ ఎప్పుడు కూడా ఒక ఇండివిజువల్ ఐడియాలజీతో నడవలేరు. గాంధీజీ ఎంత కరెక్టో గోడ్సే ఆలోచనలు కూడా మనం ఒక్కసారి ఆలోచించాలి. జై హింద్, జై భారత్.